ఎందుకంటే వాడు డన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ, లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కదా. కాబట్టి వాడు నువ్వు రాసిన ప్రొఫైల్సే వాడు చూస్తూ ఉంటాడు రోజు. అదే కొత్తదనం చూపిల్ల, వెరైటీ అంటారు అనమాట. ఓకే, రెజ్యూమ్ అంటే పైన ఆబ్జెక్టివ్ పెట్టడము, మనం సమ్మరీ పెట్టడము, కింద ప్రాజెక్ట్ పెట్టి ప్రాజెక్ట్ కింద 10 పాయింట్లు, ఒక ప్రాజెక్ట్ 10 పాయింట్లు 12 పాయింట్లు పెడితే 4-5 ప్రాజెక్టులు పెడితే అది రెజ్యూమ్, అంతే కదా. అట్లే చేయాలని రూల్ ఏముందన్న. అట్లా ఒకరికి నేను ఇట్లా చెప్పింది ఒకరికి నచ్చి వాడు యాక్చువల్గా 14 years ఎక్స్పీరియన్స్ ఒక సింగిల్ పేజ్ రెజ్యూమ్ చేసినాడు, 18 lakhs జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయినాడు. రెజ్యూమ్ 9 పేజీల 10 పేజీల కదన్న కాన్సెప్ట్. రెజ్యూమ్ తక్కువ మాట్లాడాలి, మనం ఎక్కువ మాట్లాడాలి, అది పాయింట్. సో ఎప్పుడుగా నువ్వు 4-5 రెజ్యూమ్లు ఉన్నాయి సార్, నేను కాపీ అట్టు చేస్తే అప్పుడు అర్థమైంది మనం విషయం లేదురా అన్నట్టు. నువ్వు నన్ను అడుగు అంటే ఒక ప్రాజెక్ట్లో ఎలాంటి పని చేస్తాము, నేను ఇది చేసిన నేను చెప్పుకోవాలి. సో దాన్ని బట్టి నువ్వు రాసుకో. నువ్వు లాజికల్ ఆలోచించను. నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ప్రొఫైల్ ఎందుకు తీసుకుంటాం కూడా చూసుకునే కాదు, ఎందుకు తీసుకున్న ప్రొఫైల్తో వాడు ఏంది, వాడు ఏమేమి వర్క్ చేసినాడు, వాడి కథ ఏందో తెలుసుకునే తీసుకుంటాం ప్రొఫైల్ కదా. అంతేగాని 20 పాయింట్లు ఉన్నాయా 30 పాయింట్లు, కంపల్సరీ ప్రాజెక్టులు 40 పాయింట్లు 15 పాయింట్లు పెట్టాలి రూల్ లేదన్న. నేను ఇట్లే పెడతా అంటే ఇన్వాల్వ్ ఇన్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్, డూయింగ్ ఎఫ్డి అండ్ దెన్ ప్రిపేరింగ్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఆల్ దిస్ ఒకటే పాయింటే. అండ్ ఫంక్షనల్ ఏరియా వాజ్ ఆన్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, సేల్స్, డెలివరీస్, బిల్లింగ్, అంతే. ఏమి 2 పాయింట్లతో కాదు ప్రాజెక్టు. ఇన్ని పాయింట్లు పెట్టి రూల్ లేదన్నా. నువ్వు బేసిక్గా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని, అరే ఈ ప్రొఫైల్ నేను ఒకరికి ఇస్తున్నట్టు నేను ఏం కన్వే చేయాలనుకున్నా వానికి, వాట్ ఈస్ దట్ ఐ వుడ్ లైక్ టు కన్వే టు దిస్ గై. నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు సపోర్ట్ ఇంప్లిమెంటేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ 1 ఏంది, ఇంప్లిమెంటేషన్ 2 ఏంది, రాయ్ చాలా. అంతే డబ్బాల్లో పెట్టి 4 డబ్బాల్లో సింగిల్ పేజ్ చేయకూడదు రెజ్యూమ్. తప్పే అట్లాంటి. ఎందుకంటే రోజు రెజ్యూమ్ చూస్తుంటారు నువ్వు అదే పాయింట్లే. వర్క్ ఇన్ కస్టమైజింగ్ ఎల్ఓ ఎక్స్ట్రాక్షన్, ఎక్స్టెన్సివ్లీ వర్క్ ఇన్ క్రియేటింగ్ ఇన్ఫో క్యూబ్, ఇన్ఫో డిఎస్ఓ, ఇదేనా కొత్తది. ఇట్లా ట్రై చేయి. ఇది ప్రాజెక్టు, బిజినెస్ రిక్వైర్మెంట్ ఇలా ఉంది, దిస్ వాజ్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఇది చేసినాము, దీంట్లో నా పార్ట్ ఇది. అది ఎట్లుంటుంది బాస్ రెజ్యూమ్. నిన్న వచ్చిన వాడు అన్న వాని కాల్ వచ్చింది నాకు ఇద్దరు రెజ్యూమ్ కాపీ గిట్టు కొట్టు పెట్టినారు అన్న, వానికి వచ్చింది నాకు రాలేదన్నా అన్న. ఏమరా అంటే వాడు ఫస్ట్ పంపించినాడు, నేను సెకండ్ పంపించినాను అంటే నీ చూపి, వాడిని చూసిన రెజ్యూమ్ నీ చూపి అంటే సేమ్. వాడు ఎక్కడ బోల్డ్ పెడితే వీడు అదే బోల్డే. డేటా లోడింగ్ అని బోల్డ్ పెట్టినాడు, వీడు డేటా లోడింగ్ బోల్డ్ 5th పాయింట్ 6th పాయింట్ సేమ్ పెట్టినారు. పొద్దుగా పాయింట్ కిందికి పైగా నేరా అంటే సరే అన్న. కాపీ చేస్తే అది రిస్క్ ఉందన్న. అంటే నీట్గా ఇప్పుడు నేను ఇంత డిస్కస్ చేసినాము, నువ్వు ప్లాన్ చేయి. ఓకే వాడు నన్ను బిజినెస్ ప్రాసెస్ సినారో అడిగినాడు, ఈ సినారో చెప్పాలనుకున్నా అంటే నువ్వు ఒక ఆయిల్ అండ్ గ్యాస్ క్లయింట్ ఒకటి పెట్టుకోవాలా, పొజిషన్ ఆఫ్ సేల్స్ ఒక ఫార్మా కంపెనీ ఒకటి పెట్టుకోవాలా. అట్లా ప్లాన్ చేసి ఒక్క ప్రాడక్ట్ పెట్టినా చాలన్నా. ఒక 2 ప్రాడక్ట్లు పెట్టుకోవడం, ఈ బిజినెస్ ప్రాసెస్ ఇదని పెట్టు, ఇది రిక్వైర్మెంట్, దీంట్లో నేను ఇది చేసిన, ఇవి చేసిన. నువ్వు ఎక్కువ మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇబ్బందులు. ఇంకోటి క్లయింట్లు పెద్ద క్లయింట్లు పెట్టకూడదు. ఎరిక్సన్ ఆసన్ పెడితే, ఎందుకంటే ఎరిక్సన్ పెడితే ఎరిక్సన్లో ఓ 240 BW కన్సల్టెన్స్ వర్క్ చేసి ఉంటాడు, ఎక్కడ నీకు వాడే తగలవచ్చు. కాబట్టి చాలా బేసిక్ కంపెనీస్ పెట్టాల. ఇప్పుడు మన జడ్చర్లలో ఫార్మా కంపెనీలు చాలా ఉంటాయి, నిత్య ఫార్మా, టిన్ ఫార్మా, ఇట్లాంటి పేర్లు పెట్టుకోవాలి క్లయింట్లు. సో వాడు క్లయింట్ పేరు ఎప్పుడు ఇనిండాడు అనమాట, నువ్వు ఏమని చెప్పుకోవచ్చు దాని గురించి. అర్థమైంది. ఇన్న కంపెనీ పెడితే సోనీ, ఎరిక్సన్ పెద్ద పెట్టినట్టు దొరుకుతావు అన్నట్టు. వాడు ఇన్న పేర్లు పెడితే నువ్వు ఏమని చెప్పుకోవచ్చు అన్నట్టు. అర్థమైందప్పుడు. అట్లా నీట్గా ప్లాన్ చేసి ఒకటి ఆయిల్, నేను మీకు 2 సినార్లు ఇచ్చినా కదా, ఒకటి ఆయిల్ అండ్ గ్యాస్, అది కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ బాగా సరిపోద్ది అన్నట్టు. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఒకటి ఏదైనా పెట్టు. మరి అన్నీ నాకు ఆయిల్ అండ్ గ్యాస్లు దొరుకుతాయంటే ఏదో ఒకటి పెట్టాలా. నీకు నోటుకు వచ్చిన పేరు పెట్టన్నా, దిస్ ఇస్ అ బిగ్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఇన్ యూకే అంటే నమ్మాల్సిందే. అర్థమైందన్న. కానీ ఫేమస్ పెట్టొద్దు అన్నట్టు. ఫేమస్ పెడితే
నీ టైం బ్యాడ్ ఏమంటే అదే క్లయింట్ చేసినోడు అక్కడ వచ్చి నీకు ఇంటర్వ్యూ చేసిన తగులొచ్చు తగిలితే అప్పుడు ఇట్లా క్వశ్చన్ లేడు వాడు. డూ యూ నో పుల్లారెడ్డి అంటాడు అనమాట. అంటేనే ఎవడబ్బా మనం ఎస్ అని చెప్పాలా నో అని చెప్పాలా మనం అటు దొరుకుతాం. అప్పుడు డిస్కస్ సబ్జెక్ట్ మీదకి వెళ్తూ ఇట్లా దాని క్వశ్చన్ మీదకి వెళ్తున్నాం. సో చిన్న క్లయింట్లు పెడితే వాడు అడిగే క్వశ్చన్ కూడా లేదు. మన కాన్ఫిడెంట్ వాడు ఎప్పుడు చూసినాడు కాబట్టి వాడిని డూ యూ నో ఈడు తెలుసు అంటే అందరూ నాకు తెలుసు నీకు తెలుదా అన్నట్టు అట్లా చెప్పవచ్చు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. భయపడవు, ఆ భయం ఉంటుంది అన్నట్టు. చిన్న క్లయింట్లు పెట్టాలా, 2 పెట్టినా ప్రాజెక్టులు ఇబ్బందులే, కానీ నీట్గా చెప్పాలా ఈ ప్రాజెక్ట్కి ఈ కస్టమర్కి ఇది రిక్వైర్మెంట్ ఉండింది, ఈ రిక్వైర్మెంట్కి ఎస్ఏపి వాడినాడు, ఈ ఎన్విరాన్మెంట్ ఈసీసీ వాడినాము, ఇది అన్నీ వాడినాం, బీడబ్ల్యూ పర్పస్ ఇది ఉండింది, నేను ఇది చేసినాను. అంతే కదండి ఎవరికైనా కావాల్సింది. అట్లా పెడితే ఇనిషియల్గా టెక్నికల్ వన్ కాదు పెద్ద వాల్యూ అనిపించకపోయినా నువ్వు నెక్స్ట్ రౌండ్ వెళ్తావు చూడు, మేనేజర్ రౌండ్, వాడు చాలా ఇంప్రెస్ అవుతాడు. అంటే బేసిక్గా వాళ్ళందరికి కావాల్సింది అదే అనమాట. అంటే నువ్వు ప్రాజెక్ట్ చేసినావు, ఎందుకు వాడు బీడబ్ల్యూ ఇంప్లిమెంట్ చేసినాడు, వాట్ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ హిమ్ టు ఇంప్లిమెంట్ బీడబ్ల్యూ, నువ్వు జస్టిఫికేషన్ ఇస్తున్నావు. వాని బిజినెస్ ఇది, వాని రిక్వైర్మెంట్ ఇది ఉన్నింది, ఈ రిక్వైర్మెంట్లో ఈ పార్ట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ని బీడబ్ల్యూతో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు, బీడబ్ల్యూ ఇది ఇట్లా వాడాడు. అది కాన్సెప్ట్, అది ఇంపార్టెంట్. అట్లా చేసి ప్లాన్ చేసినావు అంటే మొత్తం 100% జాబ్ ఫస్ట్ ఇంటర్వ్యూ బ్రేక్ చేయాలి. ఇంకోటి ఓ డమ్మీ రెజ్యూమ్ పెడతాను చూస్తాను రావు, డమ్మీ రెజ్యూమ్కి వస్తాయి, నీ ఒరిజినల్ రెజ్యూమ్కి రావు. చాలామందిని చూసిన డమ్మీ రెజ్యూమ్ పెడతారు, ఫస్ట్ 10 కాల్స్ వస్తాయి, ఆఫర్ కూడా వస్తుంది, ఇంకా పక్కకి పెట్టి ఇప్పుడు ఒరిజినల్ పెడతారు, దానికి కాల్ ఒక్కటి కూడా రాదు అన్నట్టు. పెట్టడం ఒరిజినల్ పెట్టు, ఇంకా కొట్టాలి, పెట్టాలా, కాల్ అటెండ్ కావాలా, ఆఫర్ తెచ్చుకోవాలి, జాయిన్ కావాలి, వేరే క్వశ్చనే పెట్టుకోవాలి. ఓకే బాస్. ఇంకోటి నౌకరీలో పెట్టేటప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ పెట్టాను. ఇప్పుడు పెద్ద ఫామ్ ఉంటుంది కదా నౌకరీలో, కానీ ఇట్లా అప్డేట్ చేసినప్పుడు నీ రెజ్యూమ్కి నువ్వే అప్డేట్ చేసి నీకు ఓపిక లేకపోతే వాడు చెక్ చేసినకి ఎందుకు ఉంటుంది ఓపిక బాస్. ఊనే కాపీ పేస్ట్ ఆఫ్ చేయొద్దు, నీట్గా ఇప్పుడు సెర్చ్ కీవర్డ్స్ అని ఉంటాయి. నువ్వు అంటే ఎస్ఏపి బిఐ కొట్టినా నాది రావాలి, ఎస్ఏపి బీడబ్ల్యూ కొట్టినా నాది రావాలి, డేటా మోడలింగ్ అట్లా యూ స్పెసిఫై. అంటే వాళ్ళు హెచ్ఆర్లకి ఏం తెలియదు, ఓకే బీడబ్ల్యూ చూపి అంటే చూపిస్తాం, బిఐ అంటే చూపిస్తాడు అట్లా. ఓకే, ఇంకోటి నీకు హనా వచ్చినా రాకున్నా ఊరు నాలెడ్జ్ అని హనా అని పెట్టంతే, ఊరు పాయింట్ యాడ్ చేస్తే వాడు అడిగినోడు అనా రాదు, అయితే 100% షూర్ మనకు రాదు. నువ్వేం చేస్తాడు ఊరిని నీకు ఒకటే తెలుసు పాయింట్, ఇన్ మెమరీ డేటాబేస్ అంతే, ఆ పాయింట్తో మాట్లాడుతున్నాడు అంతే. చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇన్ మెమరీ డేటాబేస్ అని. మరి నువ్వు ఎట్లా నేర్చుకున్నావు, యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకున్నా అని చెప్పి ఊరినే యూట్యూబ్లోకి వెళ్తే హనా అంటే కొన్ని వీడియోస్ వస్తాయి, జస్ట్ ఊరు కొద్ది టైం స్పెండ్ చేయి చూడు, దాంతో పాయింట్ పెట్టేసి నాలెడ్జ్ అని హనా అంటే రెజ్యూమ్. అప్పుడు నువ్వు కీవర్డ్స్లో బిఐ బీడబ్ల్యూ హనా పెట్టుకుంటాను, వాడు ఏది ఎత్తుకున్నా నీ రెజ్యూమ్ బయటపడుతుంటుంది. నువ్వు బీఓ కూడా పెట్టు కీవర్డ్లో, ఎవడు దొరికినా నీ రెజ్యూమ్ చూడాలబ్బా, అది కాన్సెప్ట్. ఓకేనబ్బా. ఇంకోటి ఏమంటే యూ కెన్ ఆల్సో సెట్ యూ ప్రొఫైల్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. మామూలు వర్డ్లోనే నువ్వు సేవ్ యాజ్ పీడిఎఫ్ పెడితే కూడా ఇంకా కొద్ది ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నట్టు, అది ఒక పాయింట్. అంటే రెజ్యూమ్ ప్రొఫార్మా ఇట్లే ఉండాలని రూల్ ఎక్కడా లేదన్నా. ఓకే, బేసిక్గా నువ్వు ప్రశాంత్ కూర్చొని నేను ఏం కన్వే చేయాలనుకున్నావు మనకు ఒక లెటర్ రాసినట్టు అన్నట్టు, నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకోవాలి అది. కానీ మన గురించి మనం చెప్పుకోవడం కష్టం, కానీ బట్ దట్ ఈస్ హౌ యూ టెస్ట్ వర్కౌట్. ఓకేనన్నా. సో మీరు రెజ్యూమ్ నన్ను అడగకూడదు ఫార్మాట్, మీరే కూర్చుని నువ్వే నీ జాబ్ అదే కదన్న బేస్. కోర్స్ 3 నెలలు స్పెండ్ చేసినావు, కనీసం రెజ్యూమ్కి 3 days అయినా స్పెండ్ చేసి టైం బాగా కూర్చొని బాగా ఫార్మాట్ నువ్వు టైప్ చేసి నాకు చూపిస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు కాపీ చేసుకొని చూపిస్తే నేను చూడండి రెజ్యూమ్, నాకు అప్పుడే తెలిసిపోద్ది ఇది కాపీడా కాదా. పదాలు పడడానికి ఎక్స్పర్టైజ్ ఇన్ వర్కింగ్ ఎల్ఓ అంటే నాకు అప్పుడే అర్థమైపోద్ది అన్నట్టు. పాయింట్ పెద్దగా ఉండాల్సిన అవసరం లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం కన్వే చేయాలనుకున్నావు, యూ జస్ట్ ట్రై టు పుట్ దోస్ పాయింట్స్, దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఆన్ మండే ట్రై టు షో మీ ప్రొఫైల్, నువ్వు చేసిన ప్రొఫైల్ చూపి మీ ఫ్రెండ్ తీసుకొచ్చి కాపీ చేసి అది వద్దు నాకు. నువ్వు కూర్చొని నువ్వు చేయాలి. అంటే నువ్వు ఏం చెప్పాలనుకో నువ్వు టైప్ చేస్తే నీ ప్రొఫైల్ మీద గ్రిప్ ఉంటుంది. నువ్వు ఇంటర్వ్యూ పోయినప్పుడు వాడు అడుగుతాడు, ఈడ నువ్వు ఐపీ పెట్టినావు వచ్చా అంటాడు, నీకు అప్పుడు బ్లాంక్, అరే వాడు కాపీ కొట్టినప్పుడు ఐపీ కానీ వచ్చిందేమో అని నీకు భయం.
నువ్వు టైప్ కొట్టింటే నేను అడిపెట్టిన అయిపోయి వర్కే చేయలేదని నువ్వు అనొచ్చు డైరెక్ట్. మబ్బులేకి 2 రాయలు వేసి దొరుకుతావు అప్పుడు నువ్వు. కాపీ చేసి ఫేక్ అక్కడే మనకు దొరికేది. అట్లాంటివన్నీ ఆ చిన్న చిన్న పాయింట్స్ ఇఫ్ యూ టేక్ కేర్, ఎవ్రీ ఇంటర్వ్యూ యూ కెన్ బ్రేక్. ఎనీ ఇంటర్వ్యూ. ఓకే, కాల్ రావడం కొద్ది ఇబ్బంది కానీ వచ్చిందంటే కొట్టడమే. ఓకే, సో నో వన్ ఇస్ బాదర్డ్. ఇంకోటి, నేను ఫేక్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు బి అఫ్రైడ్. అందరూ తెలుసు నువ్వు ఫేక్ అని. దే వాంట్ క్వాలిటీ ఇన్ ఫేక్ అని. కొంతమంది ఉంటారు నాకు రియల్ టైం కూడా అంటే మనకు అవసరం లేదు, వాడే తీసుకోండి. కొంతమంది ఫేక్ అయిన పర్లేదు నాకు కావాలంటాడు, కానీ ఎక్స్పర్ట్ కావాలంటాడు. దట్ ఈస్ వాట్ ఈస్. ఆల్వేస్ అంటే సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉంటే లైఫ్ ఉంది బాస్, ఆల్వేస్. బీడబ్ల్యూ నాకు ఎన్ని ఏళ్ళు లైఫ్ ఉంటుందంటే నువ్వు ఎక్స్పర్ట్ అయితే 20 ఏళ్ళలో బీడబ్ల్యూనే ఉండొచ్చు, ఇబ్బంది ఏముంది. ఇప్పుడు బీడబ్ల్యూ కొద్ది కాల్స్ తక్కువ ఉన్నాయి, వచ్చిన కాల్ వదలొద్దు, వచ్చిండే కాల్ మాత్రం వదలొద్దు. ఓకే, అంటే కొంతమంది కాల్స్ వస్తున్నాయి, కొంతమంది రావడం అంటే నాకు తెలిసి మీరు నౌకరీలు అప్డేట్ చేయడంలోనే తేడా ఉంది అని నాకు. అంటే వాడు ప్రొఫైల్ సమ్మరీ, కీవర్డ్స్ సరింగ్ పెట్టడం కానీ. కొంతమంది వాడికి జాబ్ డిస్క్రిప్షన్ హెచ్ఆర్కి ఏమొచ్చింది, బిజినెస్ వేర్ హౌస్ అని వచ్చి ఉంటుందని. నువ్వేం పెట్టింటావు కీవర్డ్ బీడబ్ల్యూ పెట్టి, వాడు బిజినెస్ వేర్ హౌస్ కొడతాను కానీ బీడబ్ల్యూ అయితే నీకు పిక్ కాదు. సో కీవర్డ్లో బీడబ్ల్యూ పెట్టాలా, బిజినెస్ వేర్ హౌస్ అని పెట్టాలా, బిఐడబ్ల్యూ అని పెట్టాలా, బిఐ పెట్టాలి. అట్లా అన్ని కీవర్డ్స్ ఇస్తే దెన్ వాడు ఎట్టగొట్టి ఎత్తుకున్నా దొరకాలన్నట్టు. మంది ఫస్ట్ పైకి రావాలి. అట్లా పెడితే కాగ్నోసలు కాల్ చేస్తారు మీకు. ట్రై టు యూజ్ దిస్ కీవర్డ్స్, బిఐడబ్ల్యూ, బిజినెస్ వేర్ హౌస్, బీడబ్ల్యూ, హనా, బిఓ అట్లా లేదా బిఐ కొంతమంది ఇప్పుడు బిఐ/బీడబ్ల్యూ అంటారు అన్నట్టు. కానీ ఇప్పుడు యాక్చువల్లీ మనం బీడబ్ల్యూ అనాలి, బిఐ కాదు యాక్చువల్లీ. ఓకే బస్, అంతే బస్. ఆల్ ది బెస్ట్. ఈడే ఉంటారు కదా, ఏముంటే డౌట్ ఆల్వేస్ ఇక్కడ వెళ్తాం. ఫైన్, థ్యాంక్స్ బస్. కోర్స్